హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి మనకు పూర్తి అయ్యాయి. సో ఇప్పుడు అందరూ ప్రిలిమినరీ కీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఈ 2-3 రోజులలో మనకు ప్రిలిమినరీ కీ వస్తుందని మొన్న పేపర్లో కూడా మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు కీకి సంబంధించి ప్రిలిమినరీ కీకి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మీడియం వైజ్గా తెలుగు మీడియంకు సంబంధించి డిఎస్సి కీ అయితే రిలీజ్కి సంబంధించి ప్రక్రియ అయితే పూర్తయింది అన్నట్టయితే తెలుస్తుంది. ఓన్లీ తెలుగు మీడియంకి సంబంధించి కీ అయితే సెటరేట్ చేశారని తెలుస్తుంది. సో దానికి సంబంధించి పూర్తయింది. అలాగే ఉర్దూ, తమిళ్, కన్నడ తదితర మీడియం యొక్క కీ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అన్ని కీలని ఒకటేసారి విడుదల చేయాలనే ఉద్దేశంలో కనబడుతున్నారు. అందుకనే ఈ నెల 14 లోపే ఎప్పుడైనా డిఎస్సి కీ విడుదల చేస్తామని అధికారులు అయితే వెల్లడించారు. సో మనకు ఈ 2-3 రోజులు ఈ వీక్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా కీస్ వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తున్నాయి. సో మనకు 14 లోపే అంటే నెక్స్ట్ మండే ఆర్ ట్యూస్డే లోపల అయితే మనకు కీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. కీతో పాటు రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో దాని తర్వాత అబ్జెక్షన్స్ని తీసుకొని ఫైనల్కి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి 1:3 జిఆర్ఎల్ అనేది ఇవ్వకపోవచ్చు. 1:3 రిజల్ట్స్ ఇచ్చి ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అయితే మరి ఇస్తారో లేదో అయితే మనమైతే వెయిట్ చూడాలి. సో ఇది కీకి సంబంధించిన అప్డేట్ ప్రిలిమినరీకి. సో నెక్స్ట్ వీక్లో అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.